హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక అకాడమీ. దీనిలో భాగంగా మనం ఈరోజు నేర్చుకోబోయేటటువంటి పాలిటీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఏంటివి అని అబ్జర్వ్ చేద్దాం. పాలిటీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా పాలిటీలో మొట్టమొదటి చాప్టర్గా ఉన్నటువంటి భారత రాజ్యాంగ పరిణామక్రమము, ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటి టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నల గురించి మనం ఇక్కడ పూర్తిగా కూలంకషంగా మనం చర్చించడం జరుగుతుంది. దానిలో భాగంగా మనం ఈ ఫస్ట్ టాపిక్ అయినటువంటి భారత రాజ్యాంగ పరిణామక్రమం అనేటటువంటి టాపిక్ యొక్క లక్షణం ఏంటిది అని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ టాపిక్కి సంబంధించినటువంటి లక్షణం ఏంటిది అంటే అనేక చట్టాలు, అనేక అంశాలు, అనేక సంస్థలు, అనేక వ్యవస్థలు ఉండడం వల్ల ఏ అంశం ఏ చట్టానికి సంబంధించింది అనేటటువంటి ఆ క్లారిటీ లేకుండా అనేక మంది అభ్యర్థులు ఈ ప్రశ్నల విషయంలో అనేక సందేహాలను కూడుకొని ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం ఆ సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుంటూ వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలను కొన్నింటిని పరిశీలిద్దాం అనేటటువంటి అంశంలో భాగంగా ఈ యొక్క ప్రశ్నలను తీసుకొని రావడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగా రాజ్యాంగ పరిణామక్రమం అనేటటువంటి ఆ లెసన్లో మనం ఫస్ట్ క్వశ్చన్ని కనుక చూస్తే ఫస్ట్ క్వశ్చన్లో భాగంగా 1773 రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించిన ప్రశ్న. సరి అయినవి గుర్తించుము అనేటటువంటి అంశంలో భాగంగా చూస్తే గనక అందులో 1వ ఆప్షన్ బుర్గోయిస్ నేతృత్వంలో రహస్య కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ చట్టం రూపొందించబడింది. ఈ సమయంలో బ్రిటన్ ప్రధాని లార్డ్ నార్త్ అనేటటువంటి 2 అంశాలను ఆప్షన్ ఏలో భాగంగా మనం చూడడం జరిగింది. ఏంటంట, బుర్గోయిస్ నేతృత్వంలో ఈ సమయంలో బ్రిటన్ ప్రధాని లార్డ్ నార్త్ అనేటటువంటి 2 అంశాలను మనం ఇక్కడ చూడడం జరిగింది. యాక్చువల్గా 1773 రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించి కొంచెం బ్యాక్గ్రౌండ్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎప్పుడైతే అలహాబాద్ సంధి జరిగిందో అంటే బక్సార్ యుద్ధం తదనంతరం ఈ భారతదేశానికి సంబంధించి బెంగాల్ అనేటటువంటి పరిపాలన మొత్తం దివానీ, నిజామత్ అనేటటువంటి పరిపాలనా వ్యవస్థలుగా ద్వంద్వ పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ద్వంద్వ పాలన వ్యవస్థలో భాగంగా వ్యాపార వ్యవహారాలు నిర్వహించడానికి భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార వ్యవహారాలతో పాటు రాజకీయ వ్యవహారాలను కూడా నియంత్రించడం జరిగింది. అనేక ప్రాంతాలను స్వాధీనపరచుకొని వాటిని పాలించడం కూడా జరిగింది. కాబట్టి అనేక ప్రాంతాలను స్వాధీనపరచుకున్నటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేక అవినీతి కార్యక్రమాలు, ప్రజల నుంచి బహుమానాలు ఎక్కువగా తీసుకోవడం ఈ కంపెనీకి వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వడ్డీలకు నడపడం, ఇలా అనేక రకాలుగా ఈ యొక్క ధనం ఏదైతే లాభం ఉందో దాన్ని అనేక రకాలుగా మళ్లించడం, వేరే వాటికి మళ్లించడం అనేది జరిగింది. కాబట్టి ఈ బ్రిటన్కి సంబంధించినటువంటి ఎవరైతే బ్రిటన్ ప్రధానమంత్రులకు సంబంధించి బ్రిటన్ ప్రధానమంత్రికి మరియు బ్రిటన్ పార్లమెంటుకు అనేక మంది ఇచ్చినటువంటి వినతుల కారణంగా భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను క్రమబద్ధం చేయడానికి గాను దానికోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షుడు లార్డ్ బుర్గోయిస్ అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో రహస్య కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. లార్డ్ బుర్గోయిస్ నేతృత్వంలో రహస్య కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఈ చట్టం రూపొందించబడింది. అంటే ఇక్కడి వరకు కరెక్టే. ఈ సమయంలో బ్రిటన్ ప్రధాని ఎవరు అంటే లార్డ్ నార్త్ అనేటటువంటి ఆప్షన్ ఏ కరెక్ట్గా మనం చూడవలసి ఉంటుంది. ఆప్షన్ బిని గనక చూస్తే ఆప్షన్ బిలో భాగంగా బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చినారు. బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చినారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా వారన్ హేస్టింగ్స్ అనేటటువంటి వ్యక్తి ఉండటం జరిగింది. ఈ వారన్ హేస్టింగ్స్కు సలహాలు ఇవ్వడానికి ముగ్గురు సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్ ఏర్పాటు కావడం అనేది జరిగింది అని ఆప్షన్ బిలో చెప్పడం జరిగింది. ఆప్షన్ సిని కనుక చూస్తే బాంబే, మద్రాస్,
ప్రెసిడెన్సీలను బెంగాల్ పరిధిలోకి తెచ్చి కేంద్రీకృత పాలనను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆప్షన్ డి కనుక చూస్తే ఈ చట్టం ప్రకారం కలకత్తా ఫోర్ట్ విలియం కోటలో 1774లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేసినారు. దీని యొక్క నిర్మాణం 1+4. ఈ విధంగా ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డికి సంబంధించినటువంటి అంశాలను గనక గమనించినట్లయితే అంశాలలో భాగంగా మనం ఒక్కొక్క దాన్ని అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆప్షన్ను తీసుకొని దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్తో చూద్దాం. ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం రావడానికి కారణం అనేక మంది వ్యక్తులు ఈ బ్రిటన్ పార్లమెంటును అనేక రకాలుగా వినతులు ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వస్తున్నటువంటి లాభాలు బ్రిటన్కు చెల్లించకుండా అనేక రకాలుగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అవినీతికి పాల్పడుతుందని చెప్పి అనేక మంది వ్యక్తులు బ్రిటన్ పార్లమెంటును కోరిన కారణంగా బ్రిటన్ పార్లమెంటు లార్డ్ బుర్గోయిన్ నేతృత్వంలో ఒక రహస్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. లార్డ్ బుర్గోయిన్ నేతృత్వంలో రహస్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అనేటటువంటిది ఇక్కడి దాకా కరెక్ట్. ఈ సమయంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? లార్డ్ నార్త్. కాబట్టి ఆప్షన్ ఏ మనం కరెక్ట్గా చూడవలసి ఉంటుంది. ఆప్షన్ బి కనుక చూస్తే బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చినారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్. ఈ వారన్ హేస్టింగ్స్కు సలహాలు ఇవ్వడానికి 3 సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్ ఏర్పాటు కావడం జరిగింది. ప్రశ్న చాలా జాగ్రత్తగా చదవాలి, ప్రశ్న లాస్ట్ వరకు చదవాలి. ఎందుకు చెప్తున్నాను ఆ విషయం? బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చినారు. ఎస్, అబ్సల్యూట్లీ మార్చడం జరిగింది. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్. ఎస్, అక్కడి వరకు చూసి ఆన్సర్ని కనుక పెట్టినట్లయితే మనం తప్పు చేయడానికి అవకాశం అనేది ఉంది. ఏ విధంగా అంటే ఈ వారన్ హేస్టింగ్స్కు లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు సలహాలు ఇవ్వడానికి 3 సభ్యులతో కూడిన కౌన్సిల్ ఏర్పాటు కావడం జరిగింది అనేది ఆప్షన్ ఇచ్చింది. 3 సభ్యులు కాదు, 4 సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏదైతే గవర్నర్ అనేటటువంటి పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేటటువంటి ఒక్క వ్యక్తి పరిపాలన చేయడం అనేది కష్టమవుతుంది. ఎందుకంటే బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, ఈ 2 ప్రెసిడెన్సీలను బెంగాల్ పరిధిలోకి తీసుకురావడం అనేది జరిగింది. అంటే బెంగాల్ కాదు, బాంబే మరియు మద్రాసులను కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టే పేరులో మార్పు వచ్చింది. ఏమని పేరులో మార్పు వచ్చింది? గవర్నర్ అనేటటువంటి పదానికి బదులుగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేటటువంటి పదంలో మార్పు వచ్చింది. కాబట్టి ఒక్కడు పరిపాలన చేయడం అనేది కష్టమవుతుంది. కాబట్టి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేటటువంటి వ్యక్తికి సలహాలు సూచనలు ఇవ్వడానికి 4 సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనకిచ్చినటువంటి ఆప్షన్లో 3 సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్ అనేటటువంటి పదాన్ని వాడడంతో ఆప్షన్ బి అనేది రాంగ్గా మనం చూడవలసి ఉంటుంది. ఆప్షన్ సి ఏంటిది అని గనక చూస్తే బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీలను బెంగాల్ పరిధిలోకి తెచ్చి కేంద్రీకృత పాలనను ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్రీకృత పాలన, భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులు వేసిన మొట్టమొదటి చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులు వేసినటువంటి మొట్టమొదటి చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేటటువంటి అంశాన్ని. అదే ఒకవేళ వికేంద్రీకృత చట్టం అంటే 1861 చట్టాన్ని మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది. అంటే కేంద్రీకృత అంటే మనం 1773కి పోవాలి. వికేంద్రీకృత అంటే 1861 అంటే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతదేశంలో డీసెంట్రలైజేషన్ అనేది జరిగింది. అప్పటి వరకు డీసెంట్రలైజేషన్
డీసెంట్రలైజేషన్ అనేది లేదు. మొత్తం సెంట్రలైజ్డ్ పవర్స్, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటి ఆ పంథాను మాత్రమే ఎన్నుకోవడం జరిగింది. అనగా భారతదేశంలో మొట్టమొదటిసారి కేంద్రీకృత పాలనను ప్రవేశపెట్టినటువంటి చట్టంగా 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని మనం అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. ఆప్షన్ డి కనుక చూస్తే ఈ చట్టం ప్రకారం కలకత్తా ఫోర్ట్ విలియం కోటలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేసినారు 1774లో. ఇక్కడి వరకు చూస్తే కరెక్టే అనిపిస్తుంది, కానీ దాని యొక్క నిర్మాణము 1+4 అని చెప్పి రాయడం జరిగింది. 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోటలో భారతదేశంలోనే మొట్టమొదటి సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క నిర్మాణము 1+3 కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో 1+4గా ఇవ్వడం జరిగింది. ఆ 1 ఎవరు అంటే ఎలిజా ఇంఫే అనేటటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ నీకు జరిగినటువంటి అంశం ఏంటంటే బి రాంగ్ అయింది, ఎందుకంటే నలుగురి బదులు ముగ్గురు ఇచ్చినము. డి రాంగ్ అయింది, ఎందుకంటే ముగ్గురి బదులు నలుగురు ఇచ్చినము. ఈ విధంగా పదాలతోటి, పేర్లతోటి, సంవత్సరాలతోటి ఈ విధంగా అనేక రకాలుగా మార్చి మిమ్మల్ని క్లబ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేసేటప్పుడు ప్రతి అంశాన్ని, ప్రతి పదాన్ని కూలంకషంగా చదివిన తర్వాత మాత్రమే ఆన్సర్ చేయవలసి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అంటే దీని ప్రకారం ఏ అండ్ సి అనేవి కరెక్ట్, ఏ అండ్ సి అనేవి కరెక్ట్. ఓకేనా? ఒకటో క్వశ్చన్ అయిపోయిన తర్వాత రెండవ క్వశ్చన్ ఏంటిది అని గనక చూస్తే 1784 క్విట్స్ ఇండియా చట్టానికి సంబంధించి సరి అయినవి గుర్తించుము అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడవలసి ఉంటుంది. దానిలో భాగంగా మొదటి ఆప్షన్ ద్వంద్వ పాలనకు పునాది వేసింది డయార్కీ. వ్యాపార వ్యవహారాల కొరకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను 24 మంది సభ్యులను ఎన్నుకుంది. రాజకీయ వ్యవహారాల కొరకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటటువంటి 6 సభ్యులతో కూడినటువంటి దాని నిర్మాణం జరిగింది. గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 3కు తగ్గించడం జరిగింది. 3కు తగ్గించడం అనేది జరిగింది. భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేసినటువంటి చట్టంగా ఈ చట్టాన్ని విమర్శించింది కారల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఎంగేల్స్ అనేటటువంటి వ్యక్తుల గురించి. ఈ విధంగా ABCDE 5 ఆప్షన్. ఈ మధ్య ఎగ్జామ్లలో 5 ఆప్షన్లు కూడా ఇస్తున్నారు కాబట్టి దాని ప్రకారం 5 ఆప్షన్లను ఫ్రేమ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఆప్షన్ను తీసుకొని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ని చర్చిస్తూ ఎక్కడ క్వశ్చన్ పోతుంది, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అనేటటువంటి అంశాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. దానిలో భాగంగా ఆప్షన్ ఏ ద్వంద్వ పాలనకు పునాది వేసింది అనేటటువంటి అంశం గురించి చూసేటప్పుడు ద్వంద్వ పాలన అనేటటువంటి ఆ పదం గురించి మీకు అర్థమై ఉండాలి. ఏంది ద్వంద్వ పాలన? ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారాలు లేదా విధులను 2 రకాలుగా విభజించడం అనేది జరుగుతుంది. ఒకదాన్ని దివానీ పాలన అని, మరొక దాన్ని నిజామత్ పాలన అని. ఈ విధంగా 2 రకాలుగా విభజించి ఒక వర్గ సెక్టార్ని ఒకరు, ఇంకొక సెక్టార్ని ఇంకొకరు గనక అడ్మినిస్ట్రేట్ గనక చేస్తే దానిని ద్వంద్వ పాలన అనేటటువంటి పదంతో చూడడం అనేది జరుగుతుంది. మరి 1784 క్విట్స్ ఇండియా చట్టంలో ద్వంద్వ పాలన అనేటటువంటి కాన్సెప్ట్ ఉందా? ఎస్, ఉన్నది. ఎందుకు ఉన్నది? 1784 క్విట్స్ ఇండియా చట్టంలో రాజకీయ వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు అనేటటువంటి రెండింటిగా విభజన చేయడం అనేది జరిగింది. కాబట్టి ద్వంద్వ పాలన పునాది వేసింది లేదా డయార్కీ లేదా డబల్ గవర్నమెంట్ అనేటటువంటి వివిధ రకాల పేర్లతోటి మిమ్మల్ని పేర్లతోటి కన్ఫ్యూజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఆప్షన్ ఏ అయిపోయిన తర్వాత ఆప్షన్ బికి గనక పోతే వ్యాపార వ్యవహారాల కొరకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను 24 మంది సభ్యులను ఎన్నుకుంది. 24 మంది సభ్యులను ఎన్నుకుంది. నేను ఆల్రెడీ చెప్పినాను, వ్యాపార వ్యవహారాల కొరకు ఒక వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయ వ్యవహారాల కొరకు మరి ఒక వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాపార వ్యవహారాలను నిర్వహించడానికి గాను 24 మంది సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 24 మంది సభ్యులను కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్
లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటటువంటి పదంతో మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. అనగా ఆప్షన్ బి రైట్. ఆప్షన్ సికి గనక పోతే రాజకీయ వ్యవహారాల కొరకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆరుగురు సభ్యులతో నిర్మాణం జరిగింది. కాబట్టి నేను ఆల్రెడీ చెప్పినను, వ్యాపార వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు అని చెప్పి 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. వ్యాపార వ్యవహారాలు నిర్వహించడానికి గాను 24 మంది సభ్యులతో కౌన్సిల్ ఏర్పాటైంది. ఎస్. రాజకీయ వ్యవహారాలు నిర్వహించడానికి గాను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటటువంటి ఒక వింగును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది 6 సభ్యులతో కూడుకొని ఉండటం అనేది జరిగింది. 6 సభ్యులతో కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఇదేమో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ విధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇది 24 మంది సభ్యులు, ఇదేమో 6 మంది సభ్యులుగా మనం చూడవలసి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి ఆల్సో రైట్. ఆప్షన్ డికి గనక పోతే గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 3కు తగ్గించడం జరిగింది. ఎంతకి? 3కు తగ్గించడం జరిగింది. ఇదివరకు ఎంతుండే? గవర్నర్ జనరల్కి సంబంధించి కార్యనిర్వహణకు సంబంధించి 4 సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్ ఏర్పాటు చేసినారు అని చెప్పి 1773 రెగ్యులేటింగ్ చట్టంలో మనం చదివినాం. ఆ 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఆ 4 కాస్త 3కి 1784 చట్టం ద్వారా మనం మార్చడం జరిగింది. కాబట్టి ఆప్షన్ డి ఆల్సో రైట్. ఆప్షన్ ఈని గనక చూస్తే భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేసిన చట్టంగా విమర్శించింది కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఎంగెల్స్. ఏదైతే ఈ 1784 చట్టాన్ని భారతదేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడానికి తీసుకువచ్చినటువంటి చట్టంగా విమర్శించినటువంటి వ్యక్తులు ఎవరంటే కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఎంగెల్స్. ఎందుకు? ఏ విధంగా? ఎందుకంటే దివానీ పాలన, నిజామత్ పాలన అనేటటువంటి 2 రకాలుగా డివైడ్ చేసి ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి వాళ్ళ చేతుల్లో ఉంచుకొని, ఏవైతే డబ్బులు ఖర్చు పెట్టవలసి ఉంటుందో, ఏదైతే సంక్షేమానికి సంబంధించిన అవకాశం ఉంటుందో, ఏదైతే ఖర్చు పెట్టేటటువంటి అంశాలకు సంబంధించిందో అవన్నీ భారతీయులకు ఇవ్వడం జరిగింది. అంటే ఆనాటి బెంగాల్ రాజుకి ఇవ్వడం జరిగింది. అంటే భారతదేశంలోని సంపద ద్వారా భారతదేశ ప్రజల చేత భారతదేశాన్ని జయించిన వారు బ్రిటిష్ వారు. ఎంత గమ్మత్తండి ఇది! అంటే కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ధనాన్ని కొల్లగొట్టడానికి తీసుకువచ్చినటువంటి చట్టంగా 1784 పిట్స్ ఇండియా చట్టాన్ని వర్ణించినటువంటి వ్యక్తులు ఎవరంటే ద లెజెండ్స్ అయినటువంటి కార్ల్ మార్క్స్ అండ్ ఎంగెల్స్ అనేటటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఈ ఆల్సో రైట్. అంటే ABCDE అంటే ఆల్ కరెక్ట్. ABCDE అనేటటువంటి అంశాలు అన్నీ కరెక్ట్గా మనం చూడవలసి ఉంటుంది. 1784 పిట్స్ ఇండియా చట్టానికి సంబంధించిన వివరణ. పిట్స్ అనేటటువంటి వ్యక్తి ఎవరంటే ఆనాటి బ్రిటన్ ప్రధానిగా మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. పిట్స్ అనే విలియం పిట్ జూనియర్ పూర్తి పేరు. ఈ విధంగా పిట్స్ ఇండియా చట్టానికి సంబంధించినటువంటి క్వశ్చన్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ మనం 3వ క్వశ్చన్ని కనుక చూస్తే 3వ క్వశ్చన్ 1793 చార్టర్ చట్టానికి సంబంధించినటువంటి ప్రశ్న. 1793 చార్టర్ చట్టానికి అంటే మనం 1773 రెగ్యులేటింగ్ చట్టం కదా, కరెక్ట్. ఆ రెగ్యులేటింగ్ చట్టంలో మనం రాసుకున్నటువంటి అంశం ఏంటంటే ప్రతి 20 ఏళ్లకు ఒకసారి ఒక చట్టాన్ని ఏర్పాటు చేస్తాము అనేటటువంటి అంశాన్ని అందులో రాయడం జరిగింది. కాబట్టి 1773లో చట్టం ఏర్పాటు చేసినాం కదా, 1793 కరెక్ట్ 20 ఏండ్ల తర్వాత ఇంకో చట్టం రావడం జరిగింది. కానీ మధ్య 1784 పిట్స్ ఇండియా చట్టం ఏదైతుందో అది 1773 చట్టానికి సవరణగా మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. అందులో భాగంగా 1793 చట్టానికి సంబంధించి సరి అయినది గుర్తించుము. ఆప్షన్ ఏ. మొదటిసారి బ్రిటిషు ఆక్రమిత ప్రాంతాలుగా కంపెనీ ప్రాంతాలను గుర్తించింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయాలు తిరస్కరించేటటువంటి అధికారం గవర్నర్ జనరల్కు కల్పించింది. మున్సిపాలిటీలకు చట్టబద్ధతను కల్పించింది.
గవర్నర్ జనరల్ యొక్క అధికారాన్ని విస్తరించడం అనేది జరిగింది అనేటటువంటి 4 ఆప్షన్స్ని గనక చూస్తూ ఒక్కొక్క దాని గురించి మనం అర్థం చేసుకుందాం. దానిలో భాగంగా మొదటిసారి బ్రిటిషు ఆక్రమిత ప్రాంతాలుగా కంపెనీ ప్రాంతాలను గుర్తించింది. కంపెనీ ప్రాంతాలను గుర్తించింది 1793 కాదు, 1781. 1781లో ఈ బ్రిటిషు ఆక్రమిత ప్రాంతాలు అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చింది. 1781 సంవత్సరంలో భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటిసారిగా బ్రిటిషు ఆక్రమిత ప్రాంతాలు అని చెప్పి ఒక పదాన్ని తీసుకొని వచ్చి బ్రిటన్ పార్లమెంటులో భారతదేశానికి సంబంధించిన చట్టం చేయడం జరిగింది. దుర్మార్గం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలను ఆక్రమించడమే కాకుండా బ్రిటిషు ఆక్రమిత ప్రాంతాలు అనేటటువంటి టైటిల్ తోటి బ్రిటన్ పార్లమెంటులో చట్టం చేయడం జరిగింది. అది 1781లో. కానీ ఇక్కడ మనం అడిగింది 1793 కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. ఆప్షన్ బిని కనుక చూస్తే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయాలు తిరస్కరించేటటువంటి అధికారం గవర్నర్ జనరల్కు కల్పించింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 1773 రెగ్యులేటింగ్ చట్టంలో అతనికి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేటటువంటి వ్యక్తికి సలహాలు సహాయాన్ని అందించడానికి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది కదా. 20 ఏండ్ల తర్వాత అంటే 1793 సంవత్సరంలో ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేసేటటువంటి నిర్ణయాలు తిరస్కరించేటటువంటి అధికారం గవర్నర్ జనరల్కు కల్పించడం జరిగింది. అంటే 1773లో కౌన్సిల్ ఏర్పాటు చేస్తే ఒక 20 ఏండ్ల తర్వాత ఈ కౌన్సిల్ చేసేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ కౌన్సిల్ యొక్క నిర్ణయాలు తిరస్కరించేటటువంటి అధికారం ఆనాటి గవర్నర్ జనరల్కు కేటాయించడం జరిగింది అనేటటువంటి ఆప్షన్ ఇచ్చిర్రు. కాబట్టి ఇది రైట్. మున్సిపాలిటీలకు చట్టబద్ధతను కల్పించినటువంటి చట్టం 1793 చార్టర్ చట్టం. మున్సిపాలిటీలకు చట్టబద్ధతను కల్పించడం జరిగింది 1793 చార్టర్ చట్టం. కాబట్టి ఆప్షన్ సి ఆల్సో రైట్. దెన్ ఆప్షన్ డికి కనుక పోతే గవర్నర్ జనరల్ యొక్క అధికారాన్ని విస్తరించడం జరిగింది. యాక్చువల్గా బి నుంచి డీని కూడా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయాలు తిరస్కరించేటటువంటి అధికారం గవర్నర్ జనరల్కు కల్పించిందంటేనే గవర్నర్ జనరల్ యొక్క అధికారాన్ని విస్తృతం చేయడం, దాని యొక్క పరిధిని పెంచడం. అర్థమవుతుందా? దాన్ని అపరిమితం చేయడం అనేటటువంటి వివిధ రకాల పదాలను వాడి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ డి ఆప్షన్లో ఏమిచ్చిండు అని కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గవర్నర్ జనరల్ యొక్క అధికారాన్ని విస్తరించడం జరిగింది అంటే, కాబట్టి ఇది కూడా కరెక్ట్. కాబట్టి BCD. కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్గా మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. దెన్ క్వశ్చన్ నెంబర్ 4ని కనుక మనం చూస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ 1813కి సంబంధించినటువంటి చట్టము. 1813 చట్టానికి సంబంధించి సరి అయినవి గుర్తించుము. దానిలో భాగంగా ఆప్షన్ ఏ స్వేచ్ఛా వాణిజ్య విధానానికి కారణమవుతూ ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేసిన చట్టము. ఆప్షన్ బి తేయాకు మరియు చైనా వ్యాపార విషయంలో ఫ్రీ ట్రేడ్ పై ఆంక్షలు విధించడం జరిగింది. ఆప్షన్ సి విద్య కోసం ఫర్ ఎడ్యుకేషన్ 1,50,000 రూపాయలు 1,50,000 రూపాయలను మొదటిసారి కేటాయించడం జరిగింది. ఆప్షన్ డి క్రైస్తవ మత ప్రచారానికి పునాది వేసినటువంటి చట్టం. ఆప్షన్ ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలలో పన్నులు విధించేటటువంటి అధికారాన్ని కల్పించడం జరిగింది. ఈ విధంగా 5 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏ, బి, సి, డి, ఈ అనేటటువంటి అంశాలను మనం చూడవలసి ఉంటుంది. ఆప్షన్ ఏ గనక చూస్తే స్వేచ్ఛా వాణిజ్య విధానానికి కారణమవుతూ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేసిన చట్టము. 1813 వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దోపిడీయే అనుకుంటే
1813 చట్టంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకే కాకుండా భారతదేశంలోకి రావడానికి అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసిన చట్టము, భారతదేశాన్ని నిట్ట నిలువుగా దోపిడీకి చేయడానికి కారణమైనటువంటి చట్టంగా మనం 1813 చట్టాన్ని అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి 1813లో స్వేచ్ఛా వాణిజ్య విధానానికి ఫ్రీ ట్రేడ్ అనేటటువంటి అంశాన్ని పట్టుకురావడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఫ్రీ ట్రేడ్ అనేది వస్తుందో ఆటోమేటిక్గా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం అనేది రద్దు కావడం జరిగింది. ఎస్, కాబట్టి ఆప్షన్ ఏ రైట్. ఆప్షన్ బి కనుక చూస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది అనే దానికంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం ఒక రెండింటి విషయంలో ఉన్నది, మిగిలిన వాటిలో రద్దయింది. ఒక రెండింటి విషయంలో ఉన్నది, మిగిలిన వాటిలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం ఉంది. అర్థమవుతుందా? ఈ రెండింటి విషయంలో మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం అనేది ఉంది, మిగిలిన వాటి విషయంలో మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపలి అనేది రద్దు అయినట్టుగా మనం గుర్తించవలసి ఉంటుంది. ఆ రెండు అంశాలు ఏంటంటే, ఒకటి తేయాకు వ్యాపారానికి సంబంధించినటువంటి అంశం, రెండు చైనా వ్యాపార విషయంలో ఫ్రీ ట్రేడ్ పై ఆంక్షలు విధించింది. అంటే అక్కడ ఫ్రీ ట్రేడ్ చేసుకోనికి అవకాశం లేదు. అంటే చైనాతో వ్యాపారం చేయడం కానీ తేయాకు వ్యాపారం కానీ అది ఎవరికి సంబంధించినటువంటి అంశం అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చేయాలి తప్ప వేరొక కంపెనీలు వాటితోటి అంటే తేయాకు మరియు చైనా విషయంలో వ్యాపారం చేసేటటువంటి అవకాశాన్ని కల్పించలేదు. అది 1813 చట్టానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఆప్షన్ బి ఆల్సో రైట్. ఆప్షన్ సి కనుక చూస్తే విద్యా వ్యాప్తి కోసం 1,50,000 రూపాయలు మొదటిసారి కేటాయించింది. విద్యా వ్యాప్తి కోసం డబ్బులు కేటాయించిన మాట నిజమే, కానీ ఈ విద్యా వ్యాప్తి కోసం 1,00,000 రూపాయలు కేటాయించింది. 1,00,000 రూపాయలు, కానీ ఇక్కడ మనం ఆప్షన్లో ఏమి ఇచ్చినాం? 1,50,000 రూపాయలు. కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగ్. ఓన్లీ విద్య కోసమే కాకుండా ఏదైతే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, అనేక కంపెనీలు వచ్చినాయి, అందరు వచ్చిర్రు. కాబట్టి క్రైస్తవ మత ప్రచారానికి కూడా ప్రాధాన్యత కల్పించినటువంటి చట్టం 1813 చట్టం. అంటే భారతదేశంలో ఈ 1813 చట్టం తర్వాతనే 1813 చట్టం వల్లనే భారతదేశంలోకి పెద్ద ఎత్తున క్రైస్తవ మత ప్రబోధకులు, ప్రచారకులు క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి గాను భారతదేశానికి రావడానికి కారణమైన చట్టం ఏంటంటే 1813 చట్టం. కాబట్టి ఆప్షన్ డి ఆల్సో రైట్. ఆప్షన్ ఈ గనక చూస్తే స్థానిక స్వపరిపాలనా సంస్థలలో పన్నులు విధించేటటువంటి అధికారాన్ని కల్పించడం జరిగింది. స్థానిక స్వపరిపాలనా సంస్థలలో పన్నులు విధించడానికి అవకాశం కల్పించినటువంటి చట్టంగా మనం 1813 చట్టాన్ని చూడవలసి ఉంటుంది. అంటే ఏదైతే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు ఇవేవైతే ఉన్నాయో అక్కడ పన్నులు వాళ్ళే విధించేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఒక గొప్ప చట్టం ఏంటంటే 1813 చట్టము. అంటే 1813 చట్టానికి సంబంధించి ఇది కూడా రైట్. అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే 1813 చట్టం అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటి అంశాలు ఏంటివి అని కనుక అబ్జర్వ్ చేస్తే మోనోపలి అనేటటువంటిది రద్దు గావించడం జరిగింది. కానీ తేయాకు చైనా విషయంలో ఉన్నదని, విద్యా వ్యాప్తి 1,00,000 రూపాయలని, క్రైస్తవ మత ప్రచారానికి అవకాశం కల్పించిందని, స్థానిక సంస్థలలో పన్నులు విధించేటటువంటి అవకాశం కూడా దొరికింది అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ చూడవలసి ఉంటుంది. అనగా సి అనేది రాంగ్ కాబట్టి సి అనేది రాంగ్ కాబట్టి డిఈ అనేటటువంటి ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఏబిడిఈ, ఓకేనా? ఏబిడిఈ అనేటటువంటి ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5th క్వశ్చన్ని కనుక మనం చూస్తే 1813 చట్టం అయిపోయిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ చట్టం ఏంటిదంటే 1833 చట్టము.
అంటే ఎవ్రీ 20 ఇయర్స్కి వస్తుంది కాబట్టి 1813 తర్వాత 1833. 1833 చార్టర్ చట్టానికి, ఇవన్నీ చార్టర్ చట్టాలు. ఎందుకు చార్టర్ అంటున్నాము? చార్టర్ అనేటటువంటి పదం ఎందుకు వచ్చిందంటే చార్టర్ అనేటటువంటి పదం ఎందుకు వచ్చిందంటే చార్టర్ అనగా ఒప్పందము. చార్టర్ అనగా ఒప్పందము. ఏంది ఒప్పందం? ఎవరికి ఒప్పందం అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు ఈ బ్రిటన్ పార్లమెంటు లేదా బ్రిటన్ రాణికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం ద్వారా ఏర్పాటు గావించబడ్డ చట్టాలు కాబట్టి వీటిని చార్టర్ చట్టాలు అనేటటువంటి పదంతో మనం చూడవలసి ఉంటుంది. ఈ యొక్క చార్టర్ చట్టాలలో భాగంగా 1833 చార్టర్ చట్టానికి సంబంధించి సరి అయినవి గుర్తించుము అనేటటువంటి దాన్ని గనక చూస్తే ఆప్షన్ ఏ, పూర్తి స్థాయిలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది. బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత గవర్నర్ జనరల్గా మార్చినటువంటి చట్టము. మొదటి భారత గవర్నర్ జనరల్ కారన్ వాలిస్. మొట్టమొదటిసారి లా కమిషన్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో భారతీయులకు అవకాశం కల్పించడంతో భారతీయులు హర్షం వ్యక్తం చేసినారు అనేటటువంటి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్ని కనుక చూస్తే, ఒకటవది పూర్తి స్థాయిలో అంటే ఇదివరకు 1813 చట్టం ద్వారా తేయాకు విషయంలో గుత్తాధిపత్యం లేదు, చైనాతో వ్యాపార విషయంలో గుత్తాధిపత్యం లేదు. కానీ 1833 చార్టర్ చట్టం ద్వారా తేయాకు చైనా విషయంలో కూడా గుత్తాధిపత్యాన్ని ఇవ్వడం జరిగింది. అంటే పూర్తి స్థాయిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేసిన చట్టం. జాగ్రత్తగా వినాలా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యము రద్దు చేసిన చట్టం అంటే 1813. పూర్తిగా రద్దు చేసింది, సంపూర్ణంగా రద్దు చేసింది అనేటటువంటి పదాలు గనక వాడినట్లయితే అప్పుడు 1833 చట్టాన్ని మనం చూడవలసి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏ రైట్. ఆప్షన్ బి, బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది. మొదటి భారత గవర్నర్ జనరల్ కారన్ వాలిస్. జాగ్రత్తగా లాస్ట్ వరకు చదివిన తర్వాతనే ఆప్షన్ చేయవలసి ఉంటుంది. బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత గవర్నర్ జనరల్గా మార్చిర్రు. ఎస్, కరెక్ట్. ఇప్పుడు 1773 చట్టం గవర్నర్ అనేటటువంటి పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది. తర్వాత 1833 చట్టం ఏదైతే ఉన్నదో, ఈ 1833 చట్టం ఏదైతే ఉన్నదో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ భారత్గా మార్చింది. ఈ 1773 గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. కానీ 1833 గవర్నర్ జనరల్ ఆఫ్ భారత్ ఎవరంటే విలియం బెంటింగ్ అనేటటువంటి ఈ యొక్క వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్ అయితే 1833 గవర్నర్ జనరల్ ఆఫ్ భారత్ విలియం బెంటింగ్. కానీ ఇక్కడ మనకు ఆప్షన్లో ఇచ్చింది మొదటి భారత గవర్నర్ జనరల్ కారన్ వాలిస్ అన్నాడు. కారన్ వాలిస్ కాదు, మనకు విలియం బెంటింగ్ అనేటటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్ అవుతుంది. ఎందుకంటే కారన్ వాలిస్ అన్నాడు, కారన్ వాలిస్ కాదు, మనకు కావాల్సింది విలియం బెంటింగ్. ఈ 1833 చార్టర్ చట్టానికి సంబంధించి మొట్టమొదటిసారిగా లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొదటి లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే. ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ లార్డ్ మెకాలే. ఏడాడొస్తాడు లార్డ్ మెకాలే? ఆంగ్ల విద్యా విధానానికి రూపురేఖలు దిద్దినటువంటి వ్యక్తి, సివిల్ సర్వీసెస్ అనేటటువంటి దానికి దిశను నిర్దేశించినటువంటి వ్యక్తి, న్యాయశాస్త్రానికి సంబంధించి లా కమిషన్ చైర్మన్గా 1859 సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ, 1860 ఇండియన్ పీనల్ కోడ్ కానీ, 1861 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేటటువంటి 3
ప్రధానమైనటువంటి చట్టాలు రావడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరంటే లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే యొక్క కాంట్రిబ్యూషన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ విషయంలో ఉన్నది, సివిల్ సర్వీసెస్ అంశాలలో ఉన్నది, ఈ యొక్క న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలలో కూడా ఉన్నది. అంటే 1833 చార్టర్ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో మొదటిసారిగా లా కమిషన్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనేటటువంటి ఆప్షన్ అనేది రైటు. తర్వాత ఆప్షన్ డి గనక చూస్తే సివిల్ సర్వీసెస్ పరీక్షలో భారతీయులకు అవకాశం కల్పించడంతో భారతీయులు హర్షం వ్యక్తం చేసినారు. జాగ్రత్తగా చూడాలి క్వశ్చన్. అవకాశం కల్పించాలి అని చెప్పింది 1833, అవకాశం కల్పించలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నా, సివిల్ సర్వీసెస్ పరీక్షలో భారతీయులకు అవకాశం కల్పించలేదు. కల్పించింది 1853, కల్పించాలని చెప్పింది 1833, కల్పించలేదు. కాబట్టి ఇది ఆప్షన్ డి అనేది రాంగ్ అవుతుంది. దెన్ మన యొక్క మనకు సంబంధించి ప్రశ్న సరి అయినవి గుర్తించాలి కాబట్టి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అనేది గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆన్సర్ని చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేసి అనాలిసిస్ చేసి చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ని కనుక చూస్తే 1853 నవంబర్ 1కి సంబంధించి క్వీన్స్ ప్రొక్లమేషన్, రాణి యొక్క ప్రకటన. ఎందుకు రాణి యొక్క ప్రకటన జరిగింది అంటే దానికంటే ముందు ఒక ప్రధానమైనటువంటి సంఘటన జరిగింది. 1857 సిపాయిల తిరుగుబాటు వల్ల భారతదేశానికి స్వాతంత్రం రాలేదు. కానీ ఈ భారతదేశ పరిపాలనా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి కారణమైనటువంటి ఈ ఒక గొప్ప తిరుగుబాటుగా మనం 1857 సిపాయి మ్యూటినీని చెప్పవచ్చును. ఆ 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి చట్టం 1858 నవంబర్ 1వ తారీఖు నాడు తీసుకొచ్చినటువంటి క్వీన్స్ ప్రొక్లమేషన్కి సంబంధించిన దానిలో సరి అయినది గుర్తించేటటువంటి క్రమంలో ఆప్షన్ ఏ, ఈ చట్టం ప్రకారం భారత గవర్నర్ జనరల్తో పాటు నూతనంగా వైస్రాయ్ అనేటటువంటి పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ బి, భారత రాజ్య కార్యదర్శి పదవి ఏర్పాటు చేసినారు. ఇతనికి సహాయం చేయడానికి 10 మంది సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఆప్షన్ సి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోడ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటటువంటి ద్వంద్వ పాలన అనేది రద్దయింది. ఆప్షన్ డి, క్రమానుగత పరిపాలనా వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్లను గనక మనం జాగ్రత్తగా పరిశీలించి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. దానిలో భాగంగా ఆప్షన్ ఏ, భారత గవర్నర్ జనరల్తో పాటు నూతనంగా వైస్రాయ్ అనేటటువంటి పదవిని ఏర్పాటు చేసినారు. నూతనంగా ఏర్పాటు చేయలేదు. అప్పుడున్నటువంటి భారత గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆ భారత గవర్నర్ జనరల్ అనేటటువంటి పదవితో పాటు వైస్రాయ్ అనేటటువంటి ఆ పదాన్ని జోడించడం జరిగింది. కానీ నూతనంగా వైస్రాయ్ అనేటటువంటి వ్యక్తిని సృష్టించబడలేదు. అనగా భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయి ఇద్దరు ఒకటే. ఏదైతే బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలు ఉన్నాయో వాటిని అడ్మినిస్ట్రేట్ చేసేటప్పుడు అతను భారత గవర్నర్ జనరల్గా వ్యవహరించడం జరుగుతుంది. ఏదైతే బ్రిటిషు వారికి సంబంధించి ఈ సైన్య సహకార పద్ధతికి అంగీకరించినటువంటి స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటితో వ్యవహరించేటటువంటి సందర్భంలో వైస్రాయ్ అనగా రాజప్రతినిధిగా వ్యవహరించడం జరుగుతుంది. అంటే భారత గవర్నర్ జనరల్, వైస్రాయ్ ఇద్దరొకటే. చేసేటటువంటి పనులకు సంబంధించి 2 పేర్లు తప్ప నూతనంగా వ్యవస్థను ఏర్పాటు చెయ్యలేదు. వాళ్ళిద్దరు ఒకటే. కాబట్టి ఈ భారత గవర్నర్ జనరల్తో పాటు కాదు, నూతనంగా కాదు. కాబట్టి వైస్రాయ్ అనేటటువంటి పదవిని ఏర్పాటు చేయలేదు. ఇది భారత గవర్నర్ జనరల్ అనేటటువంటి వ్యక్తికి వైస్రాయ్ అనేది ఆ పదాన్ని జోడించడం జరిగింది కానీ పదవిని సృష్టించలేదు. తర్వాత ఆప్షన్ బి గనక చూస్తే భారత రాజ్య కార్యదర్శి పదవిని ఏర్పాటు చేసినారు లండన్లో. ఇతనికి సహాయం చేయడానికి 10 మంది సభ్యులతో కూడిన కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. జాగ్రత్తగా చూడాలి ఆప్షన్. భారత రాజ్య కార్యదర్శి అనేటటువంటి పదవిని ఏర్పాటు చేశారు లండన్లో. ఓకే, ఇక్కడి వరకు కరెక్టే. కానీ
ఇతనికి సహాయం చేయడానికి 10 మంది కాదు 15 మంది, ఎంతమంది 15 మంది కౌన్సిల్ సభ్యులను ఇతనికి ఈ భారత రాజ్య కార్యదర్శి. ఎవరు ఈ భారత రాజ్య కార్యదర్శి? మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే లార్డ్ స్టాన్లీ. ఈ లార్డ్ స్టాన్లీ అనేటటువంటి వ్యక్తి మొదటి వ్యక్తి కదా. ఈ భారత రాజ్య కార్యదర్శి బ్రిటన్ క్యాబినెట్లో అంతర్భాగంగా ఉంటాడు. కానీ భారతదేశ పరిపాలనకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని గమనించడానికి లండన్లో ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నూతన వ్యవస్థ యొక్క పేరు ఏంటంటే భారత రాజ్య కార్యదర్శి. అయితే ఇతను ఒక్కడే చెయ్యలేడు కాబట్టి ఈ భారత రాజ్య కార్యదర్శికి సహకారాలు, పరిపాలనలో అనేక రకాలైనటువంటి విషయాలలో సూచనలు ఇవ్వడానికి గాను 15 మంది, కానీ ఇక్కడ మనం ఏమంటున్నాం 10 మంది సభ్యులతో కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆప్షన్ బి ఆల్సో రాంగ్. నెక్స్ట్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటటువంటి ద్వంద్వ పాలన రద్దయింది. ఏంటిది ఇదంటే 1784 చట్టం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1784 పిట్స్ ఇండియా చట్టంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటటువంటి 2 వ్యవస్థలు ఏర్పాటు చేసింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అసలు 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిషు వాళ్ళ చేతుల్లోకి భారతదేశం అనేది డైరెక్ట్ వెళ్ళిపోవడం జరిగింది. అలాంటప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే లేదు కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేసిన ద్వంద్వ పాలన వ్యవస్థ కూడా లేదు. కాబట్టి ఏమంటున్నాడు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటటువంటి ద్వంద్వ పాలన అనేది రద్దు గావించడం జరిగిందా అంటే ఎస్, రద్దు గావించడం అనేది జరిగింది. తర్వాత క్రమానుగత పరిపాలనా వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఏంది క్రమానుగత ఒక హైరార్కీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే క్రమానుగత పరిపాలనా వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఏ విధంగా అని మనం రఫ్గా చూస్తే గ్రామ స్థాయిలో గ్రామాధికారి అని, తాలూకాధారి అని, తర్వాత దీనికంటే పైన జిల్లా స్థాయిలో కలెక్టర్ వ్యవస్థ కానీ, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ జనరల్ అనేటటువంటి పదవిని కానీ, కేంద్ర స్థాయిలో గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ అనేటటువంటి పదాన్ని కానీ, దానికంటే పైన సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటటువంటిది కానీ, అసలు వీళ్ళందరికీ పైన బ్రిటిష్ క్యాబినెట్ లేదా బ్రిటిషు రాణి అనేటటువంటి ఒక ఖచ్చితమైన, ఒక నిర్దిష్టమైన, ఒక క్రమబద్ధమైన పరిపాలనా వ్యవస్థను భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి చట్టంగా 1858 నవంబర్ 1వ తారీఖు నాడు మహారాణి యొక్క ప్రకటనగా చూడవలసి ఉంటుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. ఓకేనా? కాబట్టి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, క్రమానుగత పరిపాలన కనుక చూస్తే 7వ క్వశ్చన్కి సి అండ్ డి అనేది రాంగ్. ఏ ఎందుకు రాంగ్ అంటే నూతనంగా కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకే వాళ్ళు ఇచ్చిర్రు. నెక్స్ట్ 10 మంది కాదు 15 మంది అనేటటువంటి అంశం కాబట్టి ఏ, బి అనేవి రాంగ్, సి అండ్ డి అనేది రైట్. కాబట్టి మనకు ఆప్షన్ 4 అనేది రైట్. ఈ విధంగా 1858 చట్టానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం గమనించవలసి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ని కనుక మనం చూస్తే, నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా 1853 చార్టర్ చట్టానికి సంబంధించి సరి అయినవి గుర్తించుము. ఆప్షన్ ఏ, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో చిట్ట చివరి చట్టము. ఆప్షన్ బి, ఈ చట్టం ద్వారా భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానానికి పునాదులు వేసింది. ఆప్షన్ సి, సివిల్ సర్వీసెస్ యందు భారతీయులకు అవకాశం కల్పించింది. బానిస వ్యవస్థను రద్దు చేయడం అనేది జరిగింది. బానిస వ్యవస్థను రద్దు, ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది 1853 చార్టర్ చట్టానికి సంబంధించి. దానిలో భాగంగా ఆప్షన్ ఏ గురించి కనుక చూస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో చిట్ట చివరి చట్టము. ఎస్, 1853 చార్టర్ చట్టంలో 20 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రస్తావన లేదు.
1853 చట్టం తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత 1858లో మహారాణి యొక్క ప్రకటనతోటి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రద్దయింది. కాబట్టి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టబడిన చిట్ట చివరి చట్టం ఏంటంటే 1853 చార్టర్ చట్టంగా చూడవలసి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనం రైట్గా చూడవలసి ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది మనం రైట్గా చూడవలసి ఉంటుంది. తర్వాత ఆప్షన్ బి, ఈ చట్టం ద్వారా భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానానికి పునాదులు వేసింది. అప్పటి వరకు 1773 రెగ్యులేటింగ్ చట్టంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు సహాయ సలహాలను అందించడానికి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే మనం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది 1773లో ఏర్పాటు కావడం జరిగింది. కానీ ఈ ఎగ్జిక్యూటివ్ అనేటటువంటి దాంట్లో నుంచి ప్రత్యేకంగా చట్టాలు తయారు చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో నుంచి డివైడ్ చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటటువంటి దానిని ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి చట్టం ఏంటంటే 1853 చార్టర్ చట్టం. అంతేకాకుండా ఏర్పాటు చేయడంతో పాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో లెజిస్లేటివ్ కౌన్సిల్కు బాధ్యత వహించడం అనేటటువంటి కాన్సెప్ట్ను తీసుకొని రావడం జరిగింది. అంటే ఈరోజు ఉన్నటువంటి మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని పిక్ చేయడం జరిగింది కదా. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అనగా శాసనశాఖ ద్వారా ఏర్పడిన కార్యనిర్వహణ శాఖ తిరిగి శాసనశాఖకు బాధ్యత వహించడం ఏదైతే ఉంటుందో దానిని పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానము అని చెప్పి చూడడం జరుగుతుంది కదా. సేమ్ అదే కాన్సెప్ట్లో ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానము అనే దాంట్లో యాక్చువల్గా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి లెజిస్లేటివ్ కౌన్సిల్ను విడదీసి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది బాధ్యత వహించడం ద్వారా 1853 చార్టర్ చట్టం ఏదైతే ఉన్నదో ఈ 1853 చార్టర్ చట్టం భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానానికి పునాదులు వేయడం అనేది జరిగింది. నెక్స్ట్, సివిల్ సర్వీసెస్ యందు భారతీయులకు అవకాశాన్ని కల్పించడం జరిగింది. మనం ఇందాకేమంటున్నాం 1833 చట్టంలో కూడా ఇది చదివినాం. 1833 చట్టంలో సివిల్ సర్వీసెస్లో భారతీయులకు అవకాశం కల్పించాలి అనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. కానీ యాక్చువల్గా అవకాశాన్ని కల్పించింది మాత్రం 1853 చార్టర్ చట్టం. కాబట్టి ఆప్షన్ సి ఆల్సో రైట్. నెక్స్ట్ ఆప్షన్ డి, బానిస వ్యవస్థను రద్దు చేయడం. అంటే బానిస వ్యవస్థను రద్దు చేయాలి అనేటటువంటి అంశాన్ని తీసుకొని వచ్చింది 1833 చార్టర్ చట్టం. కానీ వాస్తవంగా బానిస వ్యవస్థను రద్దు చేసిన చట్టం ఏంటంటే 1853 చార్టర్ చట్టం. కాబట్టి ఆప్షన్ డి ఆల్సో రైట్. అంటే ABCD అనేటటువంటి 4 ఆప్షన్లు రైట్. కాబట్టి ఇక్కడ థర్డ్ దాంట్లో ఉన్నటువంటిది ఆప్షన్ మనకు రైట్ కావడం అనేది జరుగుతుంది. మనం గనక నెక్స్ట్ క్వశ్చన్ని కనుక చూస్తే 1858 అయిపోయింది. దెన్ 1861 కౌన్సిల్ చట్టాన్ని కనుక 1861 కౌన్సిల్ చట్టం గురించి ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించుము. ఆప్షన్ ఏ, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారి 4 అవకాశం కల్పించడం జరిగింది. ఆప్షన్ బి, ఆర్డినెన్స్లు జారీ చేసేటటువంటి అధికారము, బడ్జెట్ విధానము, ఆదాయం పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. భారతదేశంలో మొట్టమొదటిసారి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1861 సర్ జేమ్స్ విల్సన్. అంటే పాయింట్ ఏంటంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. తర్వాత పోర్ట్ఫోలియో విధానాన్ని చట్టబద్ధం చేశారు. తర్వాత హైకోర్టు వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా 4 ఆప్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా 4 ఆప్షన్లలో ఆప్షన్ ఏ, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారి 4 అవకాశం కల్పించిర్రు. 4 కాదు 3 అవకాశం కల్పించారు. అంత మైన్యూట్ ఇస్తాడు, అబ్జర్వ్ చేయాలి. 4 అవకాశం ఇవ్వలే, 3 అవకాశం ఇచ్చిర్రు. పాటియాలా రాజు, బెనారస్ రాజు, సర్ దినకర్ రావు అనేటటువంటి 3 అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్. కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్.
ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1861 కౌన్సిల్ చట్టానికి సంబంధించి ఆర్డినెన్స్లు జారీ చేసేటటువంటి అధికారము, ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి అంశము, బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి అంశాలకు సంబంధించి మొదటిసారిగా ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆప్షన్ బి అనేది రైటు. ఇవి రెండు లెజిస్లేటివ్కి సంబంధించినటువంటి అంశాలుగా మనం చూడవలసి ఉంటుంది. తర్వాత 1861లో పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధం చేసినారు అంటుండు. యాక్చువల్గా మనకు 1858 అయిపోయిన తర్వాత 1859వ సంవత్సరంలో ఉన్నటువంటి లార్డ్ కానింగ్ అనేటటువంటి వ్యక్తి భారతదేశంలో పోర్ట్ఫోలియో వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే పోర్ట్ఫోలియో వ్యవస్థను భారతదేశంలో ప్రవేశపెట్టింది 1859. దాన్ని చట్టబద్ధం చేసింది మాత్రం 1861. పోర్ట్ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టింది 1859, కానీ దానిని చట్టబద్ధం చేసింది మాత్రం 1861 కౌన్సిల్ చట్టం ద్వారా. కాబట్టి ఆప్షన్ సి ఆల్సో రైట్. ఆప్షన్ డి కనుక చూస్తే హైకోర్టు వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క జుడిషియరీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ దగ్గర రెండు యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. అది 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1861 కౌన్సిల్ చట్టం, 1773 చట్టం ద్వారా 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోటలో మొట్టమొదటిసారిగా సుప్రీం కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. 1861 కౌన్సిల్ చట్టానికి సంబంధించి హైకోర్టు వ్యవస్థను ప్రారంభించి ఒకటి కలకత్తా దగ్గర, బాంబే దగ్గర, మద్రాస్ దగ్గర, ఇవి మూడింటిని 1861లో హైకోర్టులను, అంటే 1861 కౌన్సిల్ చట్టం ద్వారా 1862లో హైకోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 4వది ఏంటంటే అలహాబాద్ కోర్ట్. ఇప్పుడు 1866. ఈ విధంగా వీటికి ఈ అలహాబాద్ హైకోర్టుకి సంబంధించినటువంటి ప్రత్యేకత భారతదేశంలో ఇప్పటికీ మిగిలి ఉన్న అతి పురాతనమైనటువంటి హైకోర్టుగా మనం అలహాబాద్ హైకోర్టును చూడడం జరుగుతుంది. కాబట్టి మనకు సంబంధించినటువంటి ఆప్షన్ డి ఆల్సో రైట్, అనగా A1 రాంగు, BCD. కాబట్టి ఈ సెకండ్ ఆన్సర్ అనేది మనకు రైట్ కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం చాలా చిన్న చిన్న అంశాల దగ్గర నుంచి కొంచెం లోతు అవసరమైన దగ్గర ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు అందించేటటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ విధంగా 8th క్వశ్చన్కి సంబంధించి 1861 కౌన్సిల్ చట్టానికి సంబంధించినటువంటి అంశాలను మనం చూడటం అనేది జరిగింది. తర్వాత 1892 కౌన్సిల్ చట్టానికి సంబంధించినటువంటి అంశాలను మనం చూడవలసి ఉంటుంది. దానిలో భాగంగా సరి అయినవి గుర్తించుము అనేటటువంటి దాంట్లో భాగంగా ఆప్షన్ ఏ పరోక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో 6 భారతీయులకు అవకాశం కల్పించడం జరిగింది. బడ్జెట్ మినహా కేంద్ర శాసనసభలో చర్చించడానికి అనుమతిని కల్పించినారు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక శాఖలో సభ్యుల సంఖ్యను 5 నుంచి 6కు పెంచడం అనేది జరిగింది. ఈ విధంగా ABCD అనేటటువంటి అంశాలను గనక చూస్తే 1892 కౌన్సిల్ చట్టానికి సంబంధించి ఒకటి పరోక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో పరోక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం 1892 చట్టం. కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. ఆప్షన్ బి కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో 6 భారతీయులకు అవకాశం కల్పించడం జరిగింది. అయితే దీనికంటే ముందు చట్టం 1861 చట్టం. ఈ 1861 చట్టంలో భారతీయులకు మొట్టమొదటిసారిగా 3కి అవకాశం కల్పించారు. కానీ 1892 చట్టంలో 6 భారతీయులకు అవకాశం కల్పించడం అనేది జరిగింది. కాబట్టి ఆప్షన్ బి ఆల్సో రైట్ అవుతుంది. దెన్ బడ్జెట్ మినహా కేంద్ర శాసనసభలో చర్చించడానికి అనుమతిని కల్పించడం జరిగింది. ఈ బడ్జెట్ అనేటటువంటి కాన్సెప్ట్ను మొదలుపెట్టింది 1861. కానీ ఈ బడ్జెట్ తప్ప మిగిలిన వాటన్నింటిపై మనకు చర్చించేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి అంతో ఇంతో భారతీయులకు చర్చల్లో అవకాశం కల్పించినటువంటి చట్టంగా మనం 1892 కౌన్సిల్ చట్టాన్ని చూడవలసి ఉంటుంది. కాబట్టి బడ్జెట్ మినహా కేంద్ర శాసనసభలో చర్చించడానికి అనుమతిని కల్పించడం జరిగింది అనేటటువంటిది రైట్ అవుతుంది. ఆప్షన్ డి
గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక శాఖలో సభ్యుల సంఖ్యను 5 నుంచి 6కు పెంచడం జరిగింది. ఈ గవర్నర్ జనరల్కి సంబంధించి కార్యనిర్వహణ శాఖలో ఫస్ట్ 4 సభ్యులతో ఉంటుండే, 4ని 3కి తగ్గించిర్రు, తర్వాత మళ్ళీ 4కి పెంచిర్రు, తర్వాత 5 నుంచి 6కు పెంచిర్రు అనేటటువంటి అంశానికి సంబంధించి అంటే 1892 కౌన్సిల్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ కార్యనిర్వహణ శాఖలో సభ్యుల సంఖ్యను 5 నుంచి 6కు పెంచడం జరిగింది అనేటటువంటి ఆప్షన్ డి ఏదైతే ఉంటుందో అది అబ్సల్యూట్లీ కరెక్ట్. కాబట్టి ABCD అంటే ఆల్ ఆఫ్ ద ఎబో కాబట్టి ఆప్షన్ ఫస్ట్కి సంబంధించి ABCDకి సంబంధించినటువంటి అంశాలను మనం చూసినాము. అంటే ఈ విధంగా ఒక్కొక్క చట్టాన్ని తీసుకొని ఆ చట్టంలో వచ్చినటువంటి వ్యవస్థలు దానికంటే ముందు ఎట్లున్నది దాని తర్వాత ఎట్లున్నది అనేటటువంటి అంశాలను కనుక చూస్తే మనం ఈ భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనేటటువంటి దాని మీద పూర్తి గ్రిప్పును సాధించడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఈరోజు ఉన్నటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.